ఛత్తీస్గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో దాదాపు 108 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. 108 మంది. 101 ఆయుధాలను తీసుకొచ్చి వాళ్ళు పోలీసులకు సరెండర్ అయ్యారు. అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న ఇతర మందుగుండు సామాగ్రి వగైరా వగైరా ఇవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతవరకే అయితే ఈ సమాచారానికి, ఈ వార్తకు పెద్దగా విశేషం లేదు, పెద్దగా ప్రాధాన్యం లేదు. జరిగింది ఏంటంటే, ఈ 108 మంది లొంగిపోయిన మావోయిస్టులు చెప్పిన ఆచూకీ ద్వారా కేంద్ర సాయుధ బలగాలు అట్లాగే ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసు బలగాలు గాలింపు చర్యలు జరిపి వాళ్ళు వివిధ ప్రాంతాల్లో భూమి తవ్వి లోపల దాచిపెట్టిన సంపదను వెలికితీశారు. వాళ్ళకి తాజాగా లభించింది ఎంత అంటే 3,60,00,000 రూపాయల నగదు, అట్లాగే కిలో బంగారం బిస్కెట్లు, కిలో బంగారం విలువ అది దాని వెయిట్ బరువు ఉన్న బిస్కెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసు బలగాలు. దీంతో ఇప్పుడు ఇదొక కొత్త ఇష్యూ. అంటే ఎక్కడెక్కడ డంపులు ఉన్నాయి, ఇవి కొన్ని డంపుల్లో మాత్రమే దొరికాయి. భూమి లోపల డ్రమ్ముల్లో పెట్టి వాళ్ళు సాధారణంగా చాలా చోట్ల ఇటువంటి డంపుల్లో పాతి పెడతారు. ఇది మావోయిస్ట్ పార్టీ గురించి తెలిసిన వాళ్ళకి చాలామందికి తెలుసు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ ఈ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీ డంపులను ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అందులో ఇప్పటికే కొన్ని డంపులు దొరికాయి. ఆ డంపుల్లో ఇంప్రొవైజ్డ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటాం కదా, మన మందు పాత్ర పేల్చడానికి ఉపయోగించే సామాగ్రి కావచ్చు, అండ్ మందుగుండి సామాగ్రి కావచ్చు, ఆయుధాలు కావచ్చు, అండ్ బుల్లెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇట్లా భూమిలో పాతి పెట్టడమే కాకుండా గుహలు వంటి ప్రాంతాల్లో కూడా, అంటే గుహలుగా ఎక్కడెక్కడైతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో అక్కడ కూడా పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నట్టుగా పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. బంగారం నిల్వలు సరే, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, అంటే ఔషధాలు, రేషన్ వస్తువులు, ఇవన్నీ కూడా సాధారణమైన విషయాలు ఇవన్నీ. కానీ బంగారం నిల్వలు ఎన్నున్నాయి, ఎన్ని వందల కోట్లు ఉన్నాయి, ఏమిటనే దానికి సంబంధించి ఇప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దానిపై కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారమే మావోయిస్టు పార్టీకి దండకారణ్యంలో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 150 నుంచి 300 కోట్లకు పైగా వాళ్లకు లెవీ రూపంలో డబ్బు వచ్చేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చెబుతోంది. 150 to 300 crores పైన ఒక్కొక్క డంపులో. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే సెటప్ ఉంటుందో, డ్రమ్స్ కావచ్చు, ఇంకేదైనా రకమైన అరేంజ్మెంట్లో వాళ్ళు భూమిలో పాతిపెట్టిన చోట ఒక్కొక్క డంపులో ఆల్మోస్ట్ 5 లక్షల నుంచి 50 లక్షలు, కోటి రూపాయల దాకా నగదు ఉండే అవకాశం ఉంది. అట్లాగే పెద్ద ఏరియా కమిటీ అనుకుందాం. ఈ మధ్యనే లొంగిపోయిన ఒక మాజీ మావోయిస్టు కూడా మీడియాతో మాట్లాడుతూ దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ అంటే DKSZCకి ప్రతి సంవత్సరం 6 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుందని చెప్పాడు ఆయన. సో అటువంటి ఏరియా కమిటీల్లో వాళ్ళు డంపులు పెట్టే చోట 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చునని కూడా భావిస్తున్నారు. సో ఈ మధ్య దొరికిన, అంటే ఇప్పుడు తాజాగా నేను చెప్తున్న దాని ప్రకారం, అంటే 108 మంది మావోయిస్టులు లొంగిపోయిన సందర్భంగా దొరికిన కిలో బంగారం బిస్కెట్ల ద్వారా పోలీసులకు, ఇంటెలిజెన్స్ వర్గాలకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే, వాళ్ళు అనుమానిస్తుంది ఏమిటంటే దండకారణ్యంలోనే, అంటే ఇదంతా దండకారణ్యం జోన్ కిందకి వస్తుంది. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేకపోతే ఇది మన ఈ బెల్ట్, మహారాష్ట్ర, కొంత ఒడిస్సా, ఇదంతా దాదాపు 100 కిలోల బంగారం ఉండవచ్చునని పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. 100 కిలోల బంగారం స్టిల్ ఆ నిల్వలు భూమిలో ఎక్కడో ఒక చోట, వివిధ చోట్ల, అంటే ఒక్క ప్లేస్లో కాదు, అంటే తరచుగా వాళ్ళు స్థావరాలు మారుస్తుంటారు కాబట్టి
వాళ్ళ అవసరాల కొద్దీ ఆ డంపుల్ని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. నంబర్ 2, లెవీ రూపంలో మైనింగ్ సంస్థల నుంచి కానీ, లేకపోతే కాంట్రాక్టర్ల నుంచి కానీ, వ్యాపారుల నుంచి కానీ, ఇతరత్ర ఈ ట్రాన్స్‌పోర్ట్ రంగాల నుంచి కానీ వచ్చే వచ్చే డబ్బు ఏదైతే ఉంటుందో, అంటే సేకరించే డబ్బు ఏదైతే ఉంటుందో, ఆ డబ్బును డబ్బులాగే కాకుండా దాన్ని బంగారం బిస్కెట్‌లాగా కూడా వాళ్ళు మారుస్తారని, మార్చి వాటిని నిల్వ చేసుకుంటారని మనకిప్పుడు అర్థమవుతోంది. అంటే కిలో బంగారం మాత్రమే దొరికింది. ఇంకా దొరకవలసింది 100 కిలోలకు పైగా ఉండవచ్చునని ఒక అంచనా. ఇది పోలీసు వర్గాల అంచనా. అట్లాగే ఆయుధాలు కూడా పెద్ద ఎత్తున అనేక డంపుల్లో ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అందులో ఇన్సాస్ కావచ్చు, లేకపోతే AK-47 కావచ్చు, అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ పరికరాలు కావచ్చు, ఇతరత్రా కూడా చాలా చోట్ల వాళ్ళు ఈ 4, 5 రాష్ట్రాల సరిహద్దుల ఈ రాష్ట్రాల పరిధిలో ఎక్కడో ఒక చోట కాకుండా అనేక చోట్ల వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఇటువంటి డంపులను ఏర్పాటు చేసి అక్కడ మెడిసిన్స్ కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, నగదు కావచ్చు, ఈ రకంగా పెట్టి ఉంటారన్న అనుమానాలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అలాగే దండకారణ్యంలో మనందరికీ తెలుసు, వాళ్ళ మెయిన్ కోర్ జోన్ ఏమిటంటే అబూజ్‌బడ్. ఓకే. ఈ కోర్ జోన్లో ఎక్కువగా దంతెవాడ, సుక్మా అండ్ బీజాపూర్ లాంటి బెల్ట్ ఉంది ఒకటి. ఈ బెల్ట్‌లోనే ఎక్కువ భాగం ఆయుధాలకు సంబంధించిన డంపులు ఉండవచ్చునని, అట్లాగే డబ్బు కానీ, అంటే నగదు రూపంలో కానీ, లేకుంటే బంగారం రూపంలో కానీ పెద్ద ఎత్తున వాళ్ళు డంప్ చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. అలాగే గడ్చిరోలి, బీజాపూర్, అబూజ్‌బడ్, నారాయణపూర్, సుక్మా, దంతెవాడ ఈ ఈ జిల్లాల్లో సాధారణంగా డివిజనల్ కమిటీలు ఉన్నాయి. అలాగే ఏరియా కమిటీలు కూడా ఉన్నాయి ఆ పార్టీకి సంబంధించినవి. అంటే నేను మొన్నటిదాకా పనిచేశాయి అట్లా. అంటే ఆ కమిటీలకు సంబంధించి కూడా డంపులు, అంటే డివిజనల్ కమిటీ అనుకోండి. డివిజనల్ కమిటీ అంటే వాళ్ళ పరిధిలో, వాళ్ళ కనుసన్నల్లో ఉండే డంపుల్లో ఇంకా ఎక్కువ భాగం డబ్బులు ఉండే అవకాశం ఉంది, ఎక్కువ మోతాదులో. అలాగే ఏరియా కమిటీ అంటే డివిజనల్ కమిటీ కంటే తక్కువ కనుక వాళ్ళ దగ్గర కొంత తక్కువ అమౌంట్ ఉండొచ్చు, అంటే తక్కువ స్థాయిలో ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు. అలాగే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అయితే ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయిన దశ ఒకటి కనిపిస్తుంది మనకు విజిబుల్గా. సరే, ఇంకా అక్కడక్కడ అరకొర కొంతమంది మావోయిస్టులు బయటకు రాలేక, లేకుంటే లొంగిపోకుండా అడవుల్లోనే తుపాకులతో సాయుధులుగా సంచరిస్తున్నట్టుగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. సో వాళ్ళ గురించి పెద్ద ఎత్తున సెర్చింగ్ ఆపరేషన్ కూడా జరుగుతోంది. చాలా చోట్ల ఇవి ఎక్కువగా, అంటే ఎక్కడెక్కడ ఈ డంపులు ఉండవచ్చు అనే దానికి కూడా ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాలు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, ఒకటి కొండలు, ఆ కొండల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్రెగుట్ట లాంటివి ఉన్నాయి. అక్కడ గుహలు, పెద్ద సంఖ్యలో గుహలు కూడా ఉన్నాయి. అంటే ప్రకృతి పరంగా ఏర్పాటైన గుహలే, వీళ్ళు తయారు చేసుకునేవి కాదు. అటువంటి చోట్ల, అటువంటి గుహల్లో కానీ, అట్లాగే పెద్ద పెద్ద చెట్ల వేళ్ళ కింద, వాటి కింద, అట్లాగే రివర్ సమీపంలో, నదుల దగ్గర ఉండే అడవి ప్రాంతాలు ఏవైతే ఉంటే అక్కడ కానీ, ఇతర చోట్ల కానీ, అంటే ప్లాస్టిక్ డ్రమ్స్, వాటిలో ఈ డబ్బు ఇతరత్ర వీటన్నిటి కూడా వాళ్ళు పాతిపెట్టినట్టుగా కనబడుతోంది. అండ్ ఈ బంగారం అంతా కూడా కిలోల బంగారం, అంటే పార్టీకి సంబంధించిన కొరియర్ వ్యవస్థ ఉండేది. ఈ కొరియర్లకు డబ్బు ఇచ్చి వాళ్ళను పట్టణాలకు పంపించి ఆ డబ్బును బంగారంగా మార్చి, బంగారం బిస్కెట్లుగా మార్చి, వాటిని ఈ మావోయిస్ట్ పార్టీ మళ్ళీ బంగారం బిస్కెట్లను రూపంలో తీసుకొని వాటిని డంపుల్లో పెట్టినట్టుగా కనిపిస్తోంది. సో మల్లోజుల వేణుగోపాల్ అంటే మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసి 2025 అక్టోబర్ 14న లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, నేను పార్టీ నుంచి బయటకు వచ్చే సమయంలో 6 కిలోల బంగారం, 6 కోట్ల రూపాయల నగదు పార్టీకి ఇచ్చి వచ్చారని చెప్పాడు ఆయన. కనుక ఇక్కడ నేను చెప్తుంది తాజా ఘటనలో 1 కిలో బంగారం దొరికింది. అండ్ మల్లోజుల వేణుగోపాల్ చెప్తున్న దాంట్లో ఒక
6 కిలోల బంగారం పార్టీ దగ్గర ఉంది. సో ఇక రిమైనింగ్ ఇప్పుడు పోలీసుల అంచనా ఏమిటి? అది 100 కిలోలు ఉండొచ్చా? 200 కిలోలు ఉందా? ఏమిటి అనేది తెలియదు. అది బంగారం బిస్కెట్ల రూపంలోనే ఉందా? లేకుంటే మరేదైనా రూపంలో మార్చారా అనేది కూడా తెలియవలసి ఉంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాలని కేంద్ర సాయుధ బలగాలు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.